మాది వెళ్ళండి పల్లపీది. నా పేరు యథా రామకృష్ణ. నేను ఈ కావలి మందు ఎప్పుడో పూర్వం నుంచి 100 సంవత్సరాల క్రితం నుంచి పుట్టబడిందండి. ఇది పెద్ద పేరు. ఎన్నో లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టాడు ఆ మహానుభావుడు. లక్షలాది మంది, వేలాది మంది కాదు, లక్షలాది మంది ప్రాణాలు నిలబెట్టాడు ఆ మహానుభావుడు. ఆదివారం ఆదివారం కూడా అసలు ఖాళీ ఉండదు ఈ ఊరు. ఎక్కడి నుంచో జనం చుట్టాలను బయటకు వచ్చేసి బేగా లైన్లో ఉండలేక వాళ్ళని తీసుకుని వెళ్ళి కానీ మందు ఇప్పించండి బాబు అని చెప్పి మందు ఇప్పించుకుని త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి ప్రతి చుట్టాల ఇంటికి వచ్చేస్తారు. చుట్టాలందరూ కూడా బోర్డు లైన్ సినిమా లైన్లో ఉంటుందండి బాబు. ఇక్కడ ఖాళీ ఉండదు అసలు. ఆటోలు ఏంటి, బస్సులు ఏంటి కూడా చాలా ఇది. ఆ మహానుభావుడు మరి ఎలా చుట్టించాడో మహానుభావుడు. ఆ మందు వల్ల ఎంతో వేల కొద్దీ లక్షల కొద్దీ ప్రాణాలను నిలబెట్టాడు మహానుభావుడు. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో కొంచెం అందరికీ డబ్బులకి వెళ్ళినాయి. ఆ డబ్బులు లేని రోజుల్లో కూడా మహానుభావుడు మందు ఇచ్చి వాళ్ళని పంపించి ఇంకా డబ్బులు కూడా చేతికి ఏమీ లేకపోతే ఎంతో కొంత ఇచ్చారని పంపించుకోడట. దారికొచ్చులు కూడా లేని వాళ్ళు ఉంటే వచ్చేది. అంతా ఉపకారం చేసి మనిషి ఆయన మహానుభావుడు. ఏంటండి కామల్ డాక్టర్ గారండి. ఇవాళ ఉంది కాదండి, పూర్వం నుంచి. పేరు గుండెపోటు సూర్య గారండి. ఆయన పేరు మహానుభావుడు. ప్రతి రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్ వస్తుందంటే ఆయన పాటకు తెగతిరిగేసేవారు. మా పక్కనుండే బాగుండు, మా పక్కనుండే బాగుండు అని చెప్పేసి ఆయన ఎప్పుడు నిలబడలేదు. కానీ పక్కన ఉండేవాడు ఉంటే ఆ పార్టీ అయిపోవడమే, తిరగలేదు. ఏంటండి ఆయనకు 100 ఎకరం పొలం ఉండేది. 10 మంది ఇప్పుడు 10-30 మంది చేస్తారు ఉండేవారు. పనులు కూలోళ్ళు దాన్ని తగ్గట్టుగాని. ఆ రోజుల్లో భోజనం రోజుల టైంలో కూడా మహానుభావుడికి 2-3 బిందులు కాపీ గాయించి పాలేళ్ళకి కూలోళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి పోలోని పోయించాడు మహానుభావుడు. ఆ రోజుల్లోనూ 30-30 ఏళ్ళ మాట చెప్తున్నాను నేను. ఏంటండి గొప్ప చరిత్ర అయిన మందు. ఆ మనిషి కూడా చాలా గొప్పవాడు. ఆయనకి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఒక ఆయనమ్మ నాయుడు గారు రాజకీయ నాయకుడు, పెద్ద ఆయనేమో ఎగసాయం డ్యూటీలో ఉండేవాడు పొలం మీద. అంతా కూడా చాలా చక్కగా జరిగిందండి. ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు దానికి మందుకి డోకా లేదు. ఖాళీ ఉన్నది ఊరు. ఆదివారం కూడా అదండి.